గంజాయి అక్రమ రవాణాపై తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సుళ్లూరుపేట డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో సుళ్లూరుపేటలో సీఐ మురళీకృష్ణ మరియు ఎస్ఐలు బ్రహ్మనాయుడు కొండప్పనాయుడు మరియు పోలీస్ సిబ్బంది నేతృత్వంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ మేరకు పోలూరులోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో 3,50,000 రూపాయల విలువ చేసే 20 కేజీల గంజాయిని మరియు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 5 నిందితులని అరెస్టు చేసిన పోలీస్ సిబ్బందిని వెల్లడించారు. ఒరిస్సా నుంచి గంజాయిని తీసుకువచ్చి సుళ్లూరుపేట, తడా, శ్రీ సిటీ, చెన్నై ప్రాంతాలలో సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ మేరకు మత్తు పదార్థాలు వినియోగించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎందుకో ఓన్కి తేడా ఏముందా నీ పక్కన నిలబెట్టుకోవాలి అనుకుంటాను. మాస్క్ వెళ్ళలేదు అనుకుంటా. వాళ్ళకి తెలిపి నీకు మాస్క్ లేదు. ఇంకోటి ఉంది దేశం ఒకటి వేసేస్తా. మనం వాటర్ పెట్టాడు సార్. మీకు కూడా తెలుసు, మీ దృష్టి కూడా వచ్చింది సార్. నీటి సంఘం మాత్రం విలేకరు వండాడు. ఇతను వేరే వాళ్ళని రికమెండ్ చేసి పెట్టాడు ఇతను. అందువల్ల కక్షతో అతను దాన్ని గందరగోళం చేసి ప్రతిరోజు మేము వార్త రాసినా కూడా ఉపయోగం ఉండవు సార్. అవన్నీ రెగ్యులర్ పోతాయి సార్, పోతున్నాయి. మన్నార్పోలూరు దగ్గర ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్గా ఉండే ఖాళీ స్థలంలో 5 మంది గంజాయి తోటి ఉన్నారన్న సమాచారంతో డిస్టిక్ ఏకల్ టీం ఆధ్వర్యంలో సుళ్లూరుపేట సిఐ గారు, తడా మరియు సుళ్లూరుపేట ఎస్ఐలు అలా సమాచారాన్ని అందుకొని అక్కడ రైడ్ చేయడం వల్ల 5 మంది మనుషులు ప్లస్ 20 కేజీలు గాంజా దొరకడం జరిగింది. ఈ 5 మందిలో ముఖ్యంగా తొండా మునిశేఖర్ అనే అతను, వై సునీల్ అనే అతను, ఇంపార్టెంట్ ఫెలోస్, వాళ్ళతో పాటు రాజేష్ అనే అతను ఉన్నాడు. ఇంకా 2 ఉన్నారు వాళ్ళ అసోసియేట్స్. వీళ్ళందరూ ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇంకా పంచాలి, కొంతమందికి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి పంచుకోవాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు మనకు వచ్చిన సమాచారంతో వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా కొంతమంది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్లో ఉండే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఈ తడా, సుళ్లూరుపేట మండలాలు ప్లస్ శ్రీ సిటీ మండలాలకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకొచ్చారు. ఇది కాకుండా వీళ్ళు దీన్ని చెన్నై ఆ ప్రాంతానికి కూడా కొంతమందికి చేస్తున్నారనే సమాచారం ఉంది. ఈ కేసు దర్యాప్తులో సుళ్లూరుపేట సీఏ గారు ఇంకా ముందు మిగతా ఎక్యూజ్ని కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. దీనికి మాకు బాగా సహకారం ఇచ్చినటువంటి డిస్టిక్ ఏకల్ టీం తిరుపతి ఎస్పీ గారి హర్షవర్ధన్ రాజు సార్ ఆధ్వర్యంలో మరియు ఎడిషనల్ ఎస్పీ ఎలాంటి రఘునాథ్ సార్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారంతో ప్లస్ లోకల్గా వచ్చిన ఇన్పుట్స్ని చేసుకొని వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గంజాయి ఎవరైతే తాగేయడానికి అలవాటు పడి దాని ఏదో బలహీనతగా మారిందో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించి వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కన్జ్యూమర్స్ అందరినీ ఐడెంటిఫై చేస్తున్నాం. వాళ్ళ బలహీనతల్ని దానికి అవసరమైనటువంటి ఏదైనా డీఅడిక్షన్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇవ్వడం గురించి కానీ, లేకపోతే ఎలా కౌన్సిలింగ్ ఇచ్చి మార్చడం గురించి కానీ ప్రణాళికలు రెడీ చేస్తున్నాం. దీన్ని ముందు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లోపల అంటే సుళ్లూరుపేట, తడా, సచ్చివేడు 1,50,000. సుళ్లూరుపేటలో గంజాయి తీసుకొని ఈవినింగ్ కూడా బైకుల్లో సౌండ్లు పెట్టుకొని బాగా తిరుగుతున్నారు సార్. ఈవినింగ్ అమ్మాయిలు పోతుంటారు అనుకోండి, వాళ్ళందరూ పోయి రేట్ చేస్తారు. 3 ఉంటారు బైక్లో, బంగాకి తాగేసి ఉంటారు. మెయిన్ రోడ్ ఇక్కడ సార్ అమ్మాయి